ఈరోజు పొడుపు కథ. తెల్లని సువాసనల మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది. ఏమిటది? మీకు తెలిస్తే కమెంట్ చేయండి, నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. ఈరోజు చామగడ్డల పులుసు చూద్దాము. ముందుగా చామగడ్డలను శుభ్రంగా వాష్ చేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉంచుకోవాలి. ఆ తర్వాత వాటిని పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి సరిపడా చింతపండు నానపెట్టుకొని రసం తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్ని స్టవ్ పై పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు, ఉల్లాకు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని ఆ తర్వాత చామగడ్డలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి చింతపండు రసము, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని దాంట్లో కొత్తిమీర, కొంచెం బెల్లం వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకోవాలి. అంతే అండి, చామగడ్డ పులుసు రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఆన్సర్ వచ్చేసి కర్పూరం.